ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు. దీన్ని కాస్త సీరియస్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. రోడ్లను చూడండి, మా రాష్ట్రాన్ని చూడండి అంటున్నారు. నిజంగా ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ గ్రామానికైనా సరే అభివృద్ధికి కొలమానం ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా అవి రోడ్లే. ఆ గ్రామానికి సంబంధించో, ఆ పల్లెకి సంబంధించో, ఆ మండలానికి సంబంధించో, ఆ రాష్ట్రము లేదా దేశానికి సంబంధించిన రహదారులు బాగున్నాయి లేదా ఆ రహదారులు చాలా నీట్గా కనిపిస్తున్నాయి అంటే ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం అభివృద్ధికి కొలమానం. అభివృద్ధికి బాటలు వేసుకుని దూసుకెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రౌడీ రాజకీయాలకి, కక్ష సాధింపు చర్యలకి ఒక రకంగా పూర్తిగా పక్కన పెట్టి గత సర్కార్ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఒక రకంగా నెమ్మదిగా అన్నిటినీ చెరిపివేస్తూ గాడిని పెట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే అన్నారు, ఇంటిని చూసి ఇల్లాలను చూడండి అన్నట్టే మా రాష్ట్రానికి రావాలి అంటే మా రోడ్లే కొలమానం, మా అభివృద్ధే కొలమానం, అవసరమైతే ఈ విషయాల్లో మాతో పోటీ పడండి అంటూ ఒక రకంగా కూటమి సర్కార్ ఛాలెంజ్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే దూసుకుపోతోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అంటారు. నిజంగా జగన్ సర్కార్ ఓటమికి కారణాల్లో ప్రధానమైనవి రోడ్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా నడుంలోతు వరకు కూడా అసలు గుంటలు పడిపోయి ఎక్కడికన్నా సరే వెళ్ళాలంటే కూడా గర్భిణుల ఇబ్బంది, ఎక్కడికక్కడ డోలీ మూతలు, ఒక రకంగా అసలు చెరువులు తలపించే రోడ్లు అయితే అసలు చాలామంది అయితే కనీసం దృష్టి సారించట్లేదని చెప్పి అనేక సందర్భాల్లో మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. అప్పుడు జనసేన కూడా ప్రత్యేకించి గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయాన ఈ కార్యక్రమాన్ని సొంత డబ్బులతో చేపట్టారు వాళ్ళు. దాన్ని కూడా అప్పుడున్న జగన్ సర్కార్ చాలా ఘోరంగా విమర్శించి అవహేళన చేసింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ఈ విషయంలో చాలా సీరియస్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భం ఉంది. 1000 కోట్లు పెట్టి మరమ్మతులు అన్నారు కానీ 1000 కోట్ల రూపాయలు గుంటల పేరుతో చెప్పి దోచేశారన్న వ్యవహారం. అసలు గత జగన్ సర్కార్ అయితే ఏకంగా R&B కాంట్రాక్టర్స్కే 1060 కోట్ల రూపాయలు బిల్లుల్ని పెండింగ్ పెడితే తర్వాత ఎవరైనా రాష్ట్రానికి సంబంధించి ఏదైనా కాంట్రాక్టర్లు పనులు చేపట్టాలన్నా కూడా ఈ పెండింగ్ బిల్లులు చూసి రోడ్డు కాదు కదా చిన్న పని చేయడానికి కూడా ఎవరు కనీసం బిడ్లు వేయలేని పరిస్థితి వచ్చేసింది. ఇక గత ప్రభుత్వం ఎంత స్థాయికి తెగబడిందంటే 10.5 లక్షల కోట్ల రూపాయలు R&B రోడ్లపై కూడా అప్పు చేసేసారు వీళ్ళు. అంటే అసలు కాదేది అప్పు కనరహం అన్నట్టు వీళ్ళు రోడ్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన సందర్భం. పోనీ ఏమన్నా వేశారంటే అది లేదు. అలాగే కాంట్రాక్టర్స్ అందరికీ కూడా 1060 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1060 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల్ని కాంట్రాక్టర్లందరికీ క్లియర్ చేసింది. ఇంకా చెప్పాలంటే అసలు ఒక రకంగా ఎంత నరకయాతన ప్రజలు అనుభవించారంటే అసలు ఈ స్పాండిలైటిస్లు కానీ, లేకపోతే నడుము విరిగిపోవడాలు కానీ, లేకపోతే నిత్యం రోడ్డు యాక్సిడెంట్లు కానీ, ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కేసులు కూడా ఒక రకంగా ఈ యాక్సిడెంట్లు లేకపోతే ఈ ప్రాబ్లమ్స్తో కూడా ఎక్కువైపోయాయి. సరే అవి పెండింగ్ పెట్టి ఆ రచ్చ వేరే, కానీ వీటిలన్నిటికీ కూడా అట్నుంచి ఇంకొక కారణంగా మారిన పరిస్థితులు మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, అసలు గత ప్రభుత్వంలో అయితే ఎవరైనా సరే రాష్ట్రానికి వస్తే తిరిగి వెళ్లే ముందు పక్క రాష్ట్ర నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అవహేళనగా గేలి చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, లేదా చిన్నజీఆర్ గారు లాంటి వాళ్ళు రాష్ట్రానికి వస్తే ఎంత అవహేళనగా మాట్లాడి జోకులు వేశారంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ప్రయాణం చేయాలి అంటే అవి నరకానికి ద్వారాలన్నంతగా గేలి చేసి అవహేళన పట్టించారు. అయినా కూడా గత ప్రభుత్వం ఏమి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఛాలెంజ్ని చాలా సీరియస్గా తీసుకుంది. అభివృద్ధికి కొలమానం అంటే రోడ్లే, అవి స్పష్టంగా క్లియర్ కట్గా కనపడాలని నవంబర్ 2వ తేదీన అనకాపల్లిలోని పరవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. సో కేవలం 50 రోజుల్లోనే 11,000 కిలోమీటర్ల రోడ్లు, రహదారులు, పల్లెల్లో ఒక రకంగా రోడ్ల సంక్రాంతులు వచ్చేసాయని చెప్పచ్చు. అదేదో అంటారు కదా, నా దారి రహదారి అన్నట్టు ముఖ్యమంత్రి గారు నా దారి రహదారే, ఈ రహదారి ద్వారానే అభివృద్ధికి బాటలు వేస్తాను అంటూ పల్లెలకు సంక్రాంతి తీసుకొచ్చేశారు. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే నవంబర్ 2న ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి అవన్నీ చూశారు. ఇవే కాకుండా
అసలు వేసిన రోడ్లు ఎంత మేర క్వాలిటీగా ఉన్నాయని 2-3 చోట్ల కూడా ఆయన క్వాలిటీ టెస్టులు చేశారు. సామాన్యంగా ఇంజనీర్లు చేస్తారు. ఇంజనీర్లు అందరూ కూడా ఎంత మేర అవి క్వాలిటీతో ఉన్నాయి, ఆ థిక్నెస్ ఎంత, గ్రావెల్ ఎంత కలిపారు, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఆయన కూడా 3-4 చోట్ల అసలు నిజంగానే వేశారా లేదా, మనం జవాబుదారీతనంతో ఉండాలని వేసిన రోడ్లను కూడా కాంట్రాక్టర్లు క్లియర్ కట్గా చెక్ చేశారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా వినూత్నమైన నిరసనలు కూడా మనం చూసాం. విజయనగరం జిల్లాలో అయితే చంద్రబాబు గారు ఎప్పుడు టెక్నాలజీ అంటారు, మరి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుని డ్రోన్లతో కూడా వినూత్నంగా అయ్యా మాకు రోడ్లు వేయండి అంటూ విజయనగరం జిల్లాలో కూడా ఈ డ్రోన్లకి సంబంధించి ఒక క్యాంపెయిన్ నడిచింది. మాకు ఈ ప్రాంతంలో ఇలా ఉంది మా పరిస్థితి, ఇంత మేర లోతులో ఉన్నాయి, ఈ డ్రోన్లతో మాకు ఇలా ఉంది పరిస్థితిని ప్రభుత్వానికి చూపిస్తే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రతి 3 కుటుంబాలకి కూడా గుర్రాన్ని పెంచుకున్నారట. ఎందుకని? ఆ గుర్రం అనేది వాళ్ళని తీసుకెళ్ళటానికి. ప్రతి 3 కుటుంబాలకి గుర్రాన్ని పెంచుకుంటున్నామని చెప్పి కూడా వాళ్ళు నిరసన తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఏదైతే ఏమైంది, ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కేవలం 50 రోజుల్లోనే 860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 11,000 కిలోమీటర్ల రోడ్లని మరమ్మతులు చేయడమే కానీ నిర్మించడం కానీ చేసింది. ఒక రకంగా పల్లెలకు సంక్రాంతులు తీసుకొచ్చింది. ఏదో సినిమాలో అవెంజర్స్ అంటారు కదా, ఆంధ్రప్రదేశ్లో అటు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు గారు అవెంజర్స్ లాగా రోడ్ రేంజర్స్ ఏపీ మిషన్ పని మీద ఉన్నారు. మరి ఈసారి ఎమ్మెల్యేలకు కూడా టార్గెట్ పెట్టారు. ఎవరైనా సరే ఏపీకి వచ్చి వెళ్తే మాత్రం రోడ్ల మీద కామెంట్ చేస్తే ఆ నియోజకవర్గాల్లో సీరియస్ యాక్షన్ ఉంటుందని. సో ఇంకా ఎలా వెళ్ళబోతున్నారు, మరి ఈ రోడ్ల నిర్మాణాలకి సంబంధించి సంక్రాంతులు వచ్చిన వేళ ఈ అంశాలన్నింటినీ కూడా మనం చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి.